ఈరోజు మన కొత్త డిష్ వాషర్లో సెకండ్ టైం లోడ్ వేస్తున్నాం. ఏవైతే వేయకూడదు అని అన్నారో అవన్నీ వేసి చూసేద్దాం. మన బద్ధకానికి మనం తోముతామా చెప్పండి. అన్నీ ట్రై చేద్దాం, ఎలా వస్తాయో చెక్ చేసేద్దాం. అల్యూమినియం బౌల్ చూసారు కదా ఎంత బ్లాక్ ఉందో, బట్ ఆఫ్టర్ దట్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. అన్ని టైప్స్ ఆఫ్ వేసేసాను. ఏవైతే వేయకూడదు అన్నారో, ఏవైతే వేయాలి అన్నారో అన్నీ వేసేసాను. గ్లాస్ పెట్టేశాను. చపాతీ ఇది కూడా సోక్ చేయకుండానే పెట్టేశాను. బట్ చూద్దాం రిజల్ట్ ఎలా వస్తుందో. అండ్ రెగ్యులర్గానే ఆటోనే పెట్టేశాను. సెట్టింగ్ కూడా అయిపోయింది. 2 hours చేంజ్ తీసుకుందండి ఆటోకి మాత్రం. కాస్త స్టీమ్ వెళ్ళే వరకు వెయిట్ చేసేసి ఒక 10 minutes తర్వాత బయటికి తీసాను. చాలా షైనీగా అయితే కనిపిస్తున్నాయి. మన అల్యూమినియం బౌల్స్ వేయొద్దు అని అంటున్నారు కదా, బ్లాక్ మార్క్స్ వస్తాయి అని. బట్ నాది ఆల్రెడీ ఒకసారి స్వీట్ కార్న్ బాయిల్ చేస్తే బ్లాక్ కలర్గా అయ్యింది. బట్ అది ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. బట్ బిఫోర్ ఉన్న బ్లాక్ పోయింది చూడండి. అప్పుడు ఇంకా కొంచెం డీప్గా ఉండే, ఇప్పుడు కాస్త బెటర్గానే ఉంది. బట్ ఇది వేయచ్చు. అండ్ దీనికి కూడా అంతగానం ఏమీ అవ్వలేదు. ఫ్రై పాన్స్ కూడా వేసేయచ్చు. బట్ ఆ కెమికల్కి వాటి యూసేజ్ వల్ల ప్రాబ్లం అవుతుంది అన్నారు కాబట్టి ఇక వేయకూడదు. మన మిల్క్ బౌల్, కర్డ్ బౌల్ అన్నీ కూడా మొత్తం క్లీన్ అయ్యి వచ్చేసాయి. అలాగే మన చపాతీ కలిపిన బౌల్ ఉంది కదా, చూద్దాం. చూడండి అది కూడా ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ అయిపోయి షైనీగా ఉంది. సో దీనికి మనం 100/100 వేసేయచ్చు. చాలా క్లీన్ అండ్ నీట్గా వచ్చేసాయి. థ్యాంక్ యూ.